నమస్కారం. ఒకసారి నేను చెప్పింది ఊహించుకోండి. పొద్దున్న లేస్తే మనకు డబ్బు ఉండాలి. ఆ డబ్బు లేకుండా మనకు పనులు అవుతే ఎలా ఉంటుంది? డబ్బులు లేకుండా మన అవసరాలు తీరితే ఎలా ఉంటుంది? అండ్ తెల్లవారితే నాది ఈ పార్టీ, మీది ఆ పార్టీ అంటూ పార్టీలు ఉంటాయి. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. సో రాజకీయ పార్టీ లేకుండా ఒక ఏరియా నడిస్తే ఎలా ఉంటుంది? అండ్ మళ్ళీ మన దాంట్లో కొన్ని భేదాలు, నీది ఈ క్యాస్ట్, నాది ఆ క్యాస్ట్, ఎక్కువ క్యాస్ట్, తక్కువ క్యాస్ట్, పెద్ద కులం, చిన్న కులం అని చెప్పేసి. సో అది కూడా లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది. సో ఆ మూడు లేని ఒక అద్భుతమైన ప్లేస్లో ప్రస్తుతం మేము ఉన్నాం అనమాట. పాండిచ్చేరి, పుదుచ్చేరి అంటారు. పుదుచ్చేరిలో అరవిల్ అనే ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతం. మా మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది. ప్రశాంతతలోని గాఢతని, ప్రశాంతతలోని ఆనందాన్ని, ప్రశాంతతలోని ఒక మాధుర్యాన్ని అనుభూతి చెందడానికి ఈ ప్లేస్ చాలా బాగుంది. తప్పకుండా పుదుచ్చేరి వచ్చిన వాళ్ళు ఇక్కడ విజిట్ చేయండి. చాలా బాగుంది. పీస్ని ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ వివిధ వందల దేశాల నుంచి, 100కు పైగా దేశాల నుంచి ఉంటారు ఇక్కడ. ప్రపంచవ్యాప్తంగా అన్ని అక్కడ వెళ్తున్నారు వెనకాల. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి వెళ్ళి ప్రజలు ఇక్కడ నివసిస్తారు. ఎందుకంటే అన్ని కల్చర్ ఇక్కడ పాటించబడతాయి, అందరి కల్చర్స్ ఇక్కడ పాటించబడతాయి, ఎవరికి విభేదాలు లేకుండా. అంటే ముందు నుంచి వస్తే డబ్బు లేకుండా ఎట్లా మెయింటైన్ చేస్తారు మళ్ళీ వీళ్ళంటే, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి చిన్న స్థాయి వర్కర్ నుంచి పెద్ద స్థాయి ఆఫీసర్ వరకు కూడా ఒకే శాలరీ ఉంటుంది. సమ్ 20,000, 25,000 శాలరీ. అంటే డబ్బులు నేరుగా చేతికి ఇవ్వరు. ఒక అకౌంట్ ఉంటుంది వీళ్ళకి. ఆ అకౌంట్లోకి సమ్ పాయింట్స్ లాగా అవి చేరుతాయి అన్నమాట. ఆ పాయింట్స్ని వీళ్ళు ఖర్చు చేసుకుంటూ ఉంటారనమాట. సో అట్లా వీళ్ళ ఎకానమీ నడుస్తుంది. దాని తర్వాత వాళ్ళకి గ్రాసరీ తీసుకోవడానికి ఒక 5,000 రూపాయలు ఇస్తారంట. అండ్ వాళ్ళ మెడికల్ ఖర్చులు చూసుకుంటారు, వాళ్ళ గ్రాసరీ చూసుకుంటారు, వాళ్ళకి ఒక శాలరీ ఇస్తారు. ఇంత సమయం, ఒక రోజులో కొంత సమయాన్ని అరవెల్లి కోసము వాళ్ళు కేటాయించాలి. సో అందరు కలిసి పని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంత మనీ జనరేట్ అవుతుంది. దాని ద్వారా వీళ్ళందరికీ శాలరీ ఇస్తారు. అండ్ ఒక హాఫ్ డే తర్వాత నీకు కావాలనుకుంటే నువ్వు ప్రైవేట్గా వేరే ఏదైనా పని చేసుకోవచ్చు. డబ్బు లేకుండా మెయింటైన్ అవ్వడానికి అది. 2 రాజకీయం లేకుండా ఎట్లా అంటే, వీళ్ళ కమ్యూనిటీ ఉంటుంది కదా, కమ్యూనిటీ కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ని వీళ్ళు పాటిస్తారు ఇబ్బంది లేకుండా. సో ఇక్కడ కూడా రాజకీయంతో పని లేదు. 3వది క్యాస్ట్. వీళ్ళు అసలే పట్టించుకోరు, ఎందుకంటే డిఫరెంట్ దేశాల నుంచి వస్తారు కాబట్టి. ఇక్కడ ఈ అరవిల్లో మాతృ మందిర్ అని ఒకటి ఉంటుంది. మాతృ మందిర్ నుంచే ఇదంతా కూడా ఇన్స్పిరేషన్ అనమాట. వాళ్ళ ఇన్స్పిరేషన్ ద్వారానే ఇదంతా కూడా చేసిరు. మనిషి హ్యుమానిటీ, మానవత్వంతో, రిలీజన్తో సంబంధం లేకుండా డబ్బు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఒక మనిషి జీవించడానికి డబ్బు అనేది చాలా అవసరమని, లేదా కులం చాలా అవసరమని, లేదా మతం చాలా అవసరమని, రాజకీయం చాలా అవసరమని ఏదైతే మనం భ్రమలో ఉన్నామో, అవి ఏవీ లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని నేచర్లో మంచి ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్తోని హ్యాపీగా జీవించవచ్చు అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట ఇది. సో మీకు వీలుంటే తప్పకుండా రండి, ప్రశాంతంగా ఉంటుంది. మీ ట్రిప్స్ లిస్ట్లో దీన్ని కూడా చేర్చుకోండి. మస్ట్ విజిట్ ట్రిప్ ప్లేస్ అంటారు కదా, మస్ట్ విజిట్ ప్లేస్లో మీరు దీన్ని పెట్టుకోండి. చాలా బాగుంది, మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము. మాది ఇది 2nd డే. మేము ఒక 3 days అట్లా స్పెండ్ చేద్దాం అనుకున్నాము. బాగుంది. మన కుటుంబ సభ్యుల్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ ఇలాంటి కల్చర్లకు తీసుకొస్తే బాగుంటుంది, లైఫ్ క్వాలిటీ పెరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతసేపు మనం కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాడని, తక్కువ ఉన్నాడని మన మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది చిన్నప్పటి నుంచి. అలా వాతావరణం అందరూ చూస్తూ ఎదగడం అనేది, రాజకీయం అనేది బాగా మైండ్లోకి ఎక్కిపోయింది. పొద్దున్న లేస్తే న్యూస్ పేపర్ తెరిస్తే ఫస్ట్ ఫ్రంట్లో ఉండేది రాజకీయం గురించే ఇస్తారు. అంటే ఒక మనిషిని ఆ రకంగా మనం మోల్డ్ చేస్తున్నాం. పొద్దున్న లేస్తే ఒక ఆనందం గురించి, ఒక ఐశ్వర్యం గురించి, లేదా ఒక ప్రశాంతత గురించి చదవం. పొద్దున్న లేస్తే మన మెయిన్ పేపర్లో ఉండేది రాజకీయం. అంటే రాజకీయం అవసరమే, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు చూడాలి దాన్ని. కానీ మనం మన లైఫ్కి అవసరానికి మించి చూపిస్తున్నాం మనం. రాజకీయం ఒకటే కాదు, నేనేం రాజకీయం తప్పనట్లేను, బట్ అవసరానికి మించి అంత అవసరం లేదు. చూడండి ఇలా ఎలా నడుస్తుంది అంటే, అంత ప్రపంచం అంతా ఇట్లనే అయిపోవాలని అనడం లేదు.
బట్ అవసరానికి మించి జరుగుతుంది ప్రస్తుతం మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం. సో లైఫ్ యొక్క క్వాలిటీ పెరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి ఏరియాలకు వచ్చినప్పుడు మనము. సో మీ కుటుంబ సభ్యులతో, మీ మిత్రులతో ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి, బాగుంది. మాతృ మందిర్ అనే ఈ అరవిల్లో మాతృ మందిర్ అనేది ఒక గ్లోబ్ ఆకారంలో మంచి దేవాలయం ఉంది. అంటే దేవాలయం అంటే అక్కడ అర్చనలు ఉండవు, పూజలు ఉండవు, హోమాలు యాగాలు అసలే ఉండవు, కేవలం ధ్యానం. అంటే ధ్యానం చేసుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తారు అంతే. మీకు ఇలా ధ్యానం చేయండి, అలా ధ్యానం చేయండి అని కూడా ఎవరు చెప్పరు. అంటే నీలోని ప్రశాంతత స్థితిని నువ్వే వెతుక్కోవాలన్నమాట. అలాంటి ఒక మంచి ప్లేస్లోకి వచ్చాము, బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా వీలుంటే రండి అండ్ సెర్చ్ చేయండి గూగుల్లో, అరవిల్ అనే ప్రాంతం సెర్చ్ చేయండి. దాని గురించి విశేషం అందరికి ఫోన్లు ఉన్నాయి మన దగ్గరలో, దాని గురించి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అండ్ పుదుచ్చేరిలో మనకి ఇది ఎక్కడ అనేది పర్ఫెక్ట్గా తెలియాలంటే భారతదేశంలోని తమిళనాడు ప్రాంతానికి దగ్గరలో పుదుచ్చేరి అనేటువంటి స్వయంపాలిత రాష్ట్రాలు ఇవి. ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంటుంది. అంటే ఇదేంది ఒకటొకటి అంటే ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇవి మనకి స్వాతంత్రానికి ముందు ఫ్రెంచ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వ్యాపార స్థలాలే ఇప్పుడు పుదుచ్చేరిగా, పాండిచ్చేరిగా పిలువబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంటుంది, తర్వాత తమిళనాడులో 2 ఉంటాయి, కర్ణాటకలో ఒకటి ఉంటుంది. 4 ప్లేస్లు ఉంటాయి. పుదుచ్చేరి అని మీరు గూగుల్ మ్యాప్స్లో టైప్ చేస్తే 4 ప్లేస్లు వస్తాయి. సో అందులో మేమున్నది తమిళనాడు దగ్గరలో అనమాట. ఇక్కడ పుదుచ్చేరిలో అరవిల్ అనే ప్రాంతంలో ఉన్నాము. బాగుంది, చాలా బాగుంది అండ్ మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. సో అందరికీ తెలిస్తే మీరు కూడా వెళ్తారు, మీరు కూడా వస్తారు, చూస్తారు అని పంచుకోవడం.